ప్రపంచంలో ఏ దేశమైనా అణురక్షణ దళాల్లో అణు జలాంతర్గాములకు సంబంధించిన కదలికలను అత్యంత రహస్యంగా ఉంచుతాయి. ఒకవేళ వాటి గురించిన సమాచారం బయటకొస్తే ఆ దేశ భద్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితి కూడా రావచ్చు. అయితే ఓ ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్ కారణంగా ఫ్రాన్స్కు చెందిన అణు జలాంతర్గాముల బేస్ వివరాలు లీక్ అయ్యాయి. ఒక్కో దానిలో 16 అణుక్షేపణలు ఉన్న 4 సబ్మెరైన్లు బ్రెస్ట్ హార్బర్లో లాంగ్ ఐలాండ్లో ఉన్నట్లు తేలింది. అయితే మొబైల్, స్మార్ట్ వాచ్ల్లో వినియోగించే స్ట్రావా యాప్ ఈ మొత్తం తతంగానికి మూల కారణంగా నిలిచింది. ఆ యాప్ వినియోగదారుల ఫిట్నెస్, కార్యకలాపాలను ట్రాక్ చేసి వారు ఎక్కడున్నారు అనే అంశాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. తాజాగా అది బ్రెస్ట్ హార్బర్లో లాంగ్ ఐలాండ్ అనే ఫ్రాన్స్ సబ్మెరైన్ బేస్ను గుర్తించింది. ఇక్కడ ఉన్న 4 జలాంతర్గాములు కలిపి మొత్తం 64 అణుక్షిపణులను ప్రయోగించగలవని, వీటిని బ్లాక్ బోట్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే 1972 నుంచి ఇక్కడ ఉన్న జలాంతర్గాముల్లో ఒకటి ఎప్పుడూ గస్తీలో ఉంటుంది. ఆ సమయంలో దేశంపై అణుదాడి జరిగితే తక్షణం అధ్యక్షుడి ఆదేశాల మేరకు స్పందించేలోపే ఓ రహస్య ప్రదేశంలో కాచుకొనుంటుంది. అయితే లాంగ్ ఐలాండ్ బేస్లో మొత్తం 2000 మంది మిలిటరీ సిబ్బంది పనిచేస్తున్నారు. ఫ్రాన్స్లో ఇదే టాప్ సీక్రెట్ మిలిటరీ జోన్. ఇక్కడ కనీసం స్మార్ట్ ఫోన్ కూడా వాడనీయరు. ఒకవేళ తీసుకెళ్లినా వాటిని స్విచ్ ఆఫ్ చేసి సిగ్నల్ ప్రూఫ్ లాకర్లలో పెట్టేస్తారు. కానీ కొందరు సిబ్బంది మాత్రం ఫిజికల్ యాక్టివిటీని చెక్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ వినియోగించే స్మార్ట్ వాచ్లను వాడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇక్కడ పనిచేసే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా తమ అసలు పేర్లతోనే యాప్లో నమోదైనట్లు ఫ్రాన్స్ రక్షణ శాఖ దర్యాప్తులో తేలింది. వారి ప్రొఫైల్ను కూడా పబ్లిక్గానే ఉంచారని వెల్లడైంది. దీని ద్వారా ఇది సేకరించిన డేటా లీక్ అవడంతో ఫ్రాన్స్ రక్షణ శాఖ అప్రమత్తమైంది. గత 10 ఏళ్లుగా స్ట్రావా యాప్స్ వాడుతున్న దాదాపు 400 మంది సిబ్బందిపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే వాస్తవానికి ఈ అణు జలాంతర్గాముల్లో ఒకటి రష్యా సమీపంలో గస్తీకి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బయటకొచ్చిన సబ్మెరైన్ బేస్కు సంబంధించిన వివరాలు మాస్కో చేతికి చేరితే ఆ సబ్మెరైన్ పరిస్థితేంటని ఫ్రాన్స్ బెంబేలెత్తిపోతోంది.